హాయ్ ఆల్, అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. నేనైతే పొద్దున్నే లేచి ఏకాంబరేశ్వర టెంపుల్కి అయితే వెళ్ళిపోయాను. ఇక్కడ ఎప్పుడూ వినని చూడని విధంగా శివుడికి అన్నాభిషేకం చేస్తారు. అండ్ టెంపుల్ కూడా చాలా బాగుంటుంది. నేను ఒకసారి ఇక్కడ శివనామ జపం చెప్పినట్టు కూడా నాకు బాగా గుర్తు. తర్వాత నేను మా మమ్మీ అయితే రామేశ్వరం వెళ్ళాము. రామేశ్వరం శివాలయంలో మా చుట్టాలు కైలాస్ గౌరీ నోమిస్తే మా మమ్మీ అందుకుంటున్నారనమాట. తర్వాత నేను మా మమ్మీ కలిసి ద్రాక్షారామం, సామలకోట ఇంకా పిఠాపురం శివాలయాలకి దర్శించుకుందామని అనుకున్నాము. నేను మా మమ్మీ ఎప్పుడు ఇంతే ఇలాగా టెంపుల్స్కి ఇద్దరమే తిరుగుతూ ఉంటాము. నాకు చాలా ఇష్టం మా మమ్మీతో ఇలా టెంపుల్స్కి వెళ్ళటం. కానీ ఈసారి మేము కుంభమేళాకి వెళ్ళలేకపోయాము. చాలా రిగ్రెట్ అవుతున్నాము. తర్వాత ద్రాక్షారామంలో అయితే చాలా జనం ఉన్నారు. మాకైతే చాలా టైం పట్టింది దర్శనం అంతా అయ్యేసరికి. ఇవన్నీ అయ్యి బయటకు వచ్చేసరికి నా ఎనర్జీ అంతా అయిపోయింది. నేను వీడియోస్ కూడా తీయలేకపోయాను. అండ్ తర్వాత సామలకోట భీమేశ్వర స్వామి దర్శనం చేసుకున్నాము. ఇక్కడ తీర్థం జరుగుతుందన్నమాట. తర్వాత మనం పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకు కదా, సో మేమైతే పిఠాపురం వెళ్ళాము. పిఠాపురంలో కుక్కటేశ్వర స్వామి దర్శనము ఇంకా పురోహితిక అమ్మవారి దర్శనం చేసుకుని ఇంటికి వచ్చేసి మేము పూజ చేసుకొని తర్వాత ప్రసాదం తీసుకున్నాము. ఆ తర్వాత మేమైతే రామకోటి రాసుకుంటూ మహాభారతం చూసుకుంటూ మా జాగరణ అయితే కొనసాగిస్తున్నాము. సబ్స్క్రైబ్.